కష్టపడ్డ వారిని గుర్తించి పార్టీ పదవులు ఇస్తుందని కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు అన్నారు. బుధవారం కాంగ్రెస్ జిల్లా కమిటీ కార్యాలయంలో ఇటీవల నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన రామ్ భూపాల్ కు క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణను సత్కరించారు. ఇందల్వాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని ముబారక్ నగర్, వివి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి సన్మానించారు. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ నిజామాబాద్ పర్యటన సందర్భంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధనపాల్ అధికారులు పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం డ్రగ్స్ నియంత్రణ సదస్సు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఎస్ఐ నరేష్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా సంస్థలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచి మంచి లక్ష్యాల వైపు నడిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే భక్తులు పెరుగుతున్నారు. అయితే గుర్రాల సాయంతో కొండపైకి వెళ్తున్న వృద్ధుల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అక్కడ గాలిలో తేమ ఉండడంతో పాటు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఐఏఎస్ అధికారులు వారానికి 2 పాఠశాలలను సందర్శించాలని విద్యాశాఖ సమీక్షలో సూచించారు. ఈ ఏడాది